తమిళనాడు ఫలితాలొచ్చి రోజులు గడుస్తున్న సీఎం పీఠంపై అదే ఉత్కంఠ కొనసాగుతోంది. టీవీకే అధినేత విజయ్ బల నిరూపణ ఇంకా చేసుకోలేకపోతున్నారు. చిన్న పార్టీల మద్దతు కూడగట్టే పనిలో విజయ్ ఉన్నారు. తమ మద్దతుపై సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని వీసీకే తెలిపింది. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మద్దతు ప్రకటించాయి. ఈ మూడు పార్టీల మద్దతుతో 116కు చేరింది టీవీకే బలం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డిబేట్ ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇందులో పాల్గొంటున్నారు మనతో పాటు తాడువాయి రామకృష్ణ గారు, బీజేపీ నేత, ఆయన తర్వాత జాయిన్ అవుతారు. కాంగ్రెస్ లీడర్, ఏఐసిసి కోఆర్డినేటర్ నుమాన్ గారు, అలాగే అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు జాయిన్ అయ్యారు. కోటేశ్వర గారు నమస్కారం మీకు, అలాగే నుమాన్ గారు మీకు కూడా నమస్కారం. ముందుగా నుమాన్ గారు, కాంగ్రెస్ పార్టీ అక్కడ తమిళనాడులో మద్దతు ప్రకటించింది విజయ్కి. సో మీకున్న సమాచారం మేరకు తమిళనాడులో ఏం జరుగుతోంది సార్? Very good afternoon, good evening to you, as well as Koteshwara garu, Ramkrishna garu, and all the viewers. ఏదైతే తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేసేసి మే 4వ తారీఖు వచ్చినటువంటి రిజల్ట్స్ ఈరోజు మే 9 జరుగుతున్నా సరే ఎక్కడ కూడా క్లియర్గా ఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది అని చెప్పేసి మనందరికైతే తెలుస్తుంది. కానీ వారిని కొంచెం ఇబ్బంది పెట్టే ప్రక్రియ మాత్రం నడుస్తుంది. ఒక విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నానండి. గవర్నర్ అనేవారు రిజల్ట్స్ ఎప్పుడైతే ఎలక్షన్స్ కండక్ట్ చేసే బాధ్యత మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ అనుగుణంగా ఏ పార్టీ సింబల్ మీద ఎవరు గెలిచారని చెప్పేసి లెక్క తేలిన తర్వాత, ఏ పార్టీకి ఎంత మెజారిటీ వచ్చిందో తెలిసిన తర్వాత గవర్నర్ గారి యొక్క బాధ్యత ఉంటుంది. వారు స్టేట్ లో ఉంటున్నారు కాబట్టి ప్రెసిడెంట్ ద్వారా అపాయింట్మెంట్ అయ్యి ఆర్టికల్ 163(1) ద్వారా అపాయింట్మెంట్ అయినటువంటి ప్రెసిడెంట్ ద్వారా గవర్నర్ గారి యొక్క కర్తవ్యం హైయెస్ట్ మెజారిటీ వచ్చినటువంటి పార్టీకి ఒకవేళ వారు వచ్చి నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని ముందుకు వస్తే మాత్రం వారికి అవకాశం ఇవ్వాల్సినటువంటి బాధ్యత గవర్నర్ మీద ఉంటుంది. కానీ వారి దగ్గర డిస్క్రిషనరీ పవర్స్ కూడా ఉంటాయండి. వారు వేరే ఆల్టర్నేటివ్ ఎవరైనా ఉంటే వారిని కూడా కన్సిడర్ చేయడం, పరిగణనలోకి తీసుకోవడం. ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం టీవీకే పార్టీకి 107 వచ్చేస్తాయి. 107 107 ఇస్ దర్ నెంబర్. వచ్చినా సరే వారికి ఈనాటికి కూడా వారికి ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఇవ్వలేదు. 2 మార్లు వారికి టైం అని చెప్పేసి ముహూర్తం చెట్టుకున్న తర్వాత వారికి ఉన్నటువంటి ఆస్ట్రాలజర్ వారికి ఒక ముహూర్తం చెప్పిన తర్వాత మే 7వ తారీఖునికి ఒకసారి, ఈరోజు మే 9వ తారీఖు ఒకసారి 2 డేట్లు ఇచ్చినా సరే వారు ఇచ్చినట్టే ఇచ్చేసేసి గవర్నర్ గారు ఎక్కడ కూడా కంప్లీట్ గా ఆథరైజ్డ్ చేస్తూ వారు ఎక్కడ కూడా లెటర్ ఇవ్వలేదు, ప్రకటన ఇవ్వలేదు. ప్రెస్ ద్వారా ఏదైతే లెటర్ ఇస్తారో గవర్నర్ ఆఫీస్ నుంచి అది రాలేదు. అంటే నేను చెప్పదలుచుకున్నానంటే ఒక్కసారి ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఇంత నెంబర్ వచ్చిన తర్వాత కేవలం 10 చోట్ల మాత్రమే వారికి నెంబర్ మ్యాజిక్ ఫిగర్ రావాలి. అంటే ఆ కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు గెలిచిన తర్వాత వారి యొక్క బలం 112కు చేరిన తర్వాత వారికి తెలుసు మేము లిఖితపూర్వకంగా మేము ఇచ్చాము అంటే ఒక 5 ఇస్తే సరిపోతుంది. అది లెఫ్ట్ పార్టీలు కానివ్వండి, బీసీకే కానివ్వండి, పిఎంకే కానివ్వండి, ఐయుఎంఎల్ కానివ్వండి, వీటి ద్వారా ఎలానూ వస్తుందని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది. గవర్నర్స్ ఎప్పుడైనా సరే రూల్ బుక్ ప్రకారంతో పాటు కాన్షియస్ మైండ్ తో కూడా నిర్ణయాలు తీసుకోవాలి. కేవలం వారు ఒక రబ్బర్ స్టాంప్ గా కాకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క మెసెంజర్ లాగా, ఏజెంట్ లాగా, ఇన్ఫార్మర్ లాగా కాకుండా వారికి ఉన్నటువంటి మేధస్సు, వారికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కూడా యూజ్ చేసి వారు ఒక అవకాశం డెమోక్రసీలో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ వారు చేసినటువంటి ఈ యొక్క తాత్సారం వల్ల ఇట్ ఈస్ ఎ డిస్రెస్పెక్ట్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ఏదైతే వారు చేస్తున్నారో ఇది చాలా చెంపుపెట్ట లాంటిది. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ డిస్రెస్పెక్ట్ ఆఫ్ సౌత్ ఇండియా, ఇట్ ఈస్ డిస్రెస్పెక్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తమిళనాడు, ఇట్ ఈస్ ద డిస్రెస్పెక్ట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ హూ వోటెడ్ ఫర్ టీవీకే ఇన్ తమిళనాడు. ఇట్ ఈస్, ప్లీజ్ అండర్స్టాండ్, ఇది ఒక దాడిలాగా నేను భావిస్తున్నాను ప్రజాస్వామ్యం మీద. ఎందుకు అంటున్నాను అని అంటే ఇన్ని రోజులు వారికి అవకాశం ఇచ్చిన తర్వాత, వారి యొక్క నిర్దిష్టమైన టైం తర్వాత వారి యొక్క సంఖ్యాబలం నిరూపించుకోవడానికి ఫ్లోర్ టెస్ట్ నిర్వహించవచ్చు అసెంబ్లీలో కూర్చొని. కానీ అది చేయకుండా వీరు చేస్తానంటున్నారు, వీరు నిరూపించుకుంటానని ముందుకు వచ్చారు. మరి నిరూపించుకుంటానన్నప్పుడు మీకు ప్రమాణ స్వీకారం చేయడానికి మీకు ఏమో ప్రాబ్లం అయింది అని చెప్పేసి అడగదలుచుకుంటాను. వారికి దురుద్దేశాలు ఉన్నాయి కాబట్టి, డిఎంకే పార్టీ దగ్గర 38 ఎంపీలు ఉన్నాయి కాబట్టి వారిని ఏదో రకంగా ఇక్కడ లబ్ధి చేకూరనివ్వకూడదని చెప్పేసి, ఏదో రకంగా బీజేపీ తన కంట్రోల్లో వీరిని పెట్టుకోవాలని, స్టీరింగ్ తన చేతుల్లో పెట్టుకోవాలని ఏ రకమైన వీళ్ళు కుట్రలు చేస్తున్నారో ఇది చాలా బాధాకరం. అర్థం చేసుకోండి. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారండి, మీకు
మీకున్నటువంటి 11% నుంచి 3%కి మీరు పడిపోయారు. అంటే మీరు అక్కడ ఒకటే ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు. మీరు ఏ రకంగా అపోజిషన్ కాదు కదా సుమా, మీరు ఒక లెజిస్లేటివ్ పార్టీ లీడర్ కూడా మీరు లేకుండా పోయారు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రకమైన కుట్రలు కుతంత్రాలు చూస్తుంటే ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు, జెన్జీ రోడ్ల మీద కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. నేను ఒకటే ఎగ్జాంపుల్ ఇవ్వదలుచుకున్నాను. యడియూరప్ప గారి ప్రభుత్వం 2018లో ఉన్నప్పుడు మీరు ఒక్కసారి చూసుకుంటే అక్కడ 2018లో కర్ణాటక రిజల్ట్స్ వచ్చిన తర్వాత యడియూరప్ప ప్రభుత్వానికి సంఖ్యాబలం లేకపోయినా సరే వారికి కేవలం 104 మ్యాజిక్ ఫిగర్ 114 10 సంఖ్యాబలం తక్కువ ఉన్నా సరే కాంగ్రెస్ జేడీయూ ఇద్దరికి కలిపి సంఖ్యాబలం ఎవరైతే మేము ఎలయన్స్ లో ఉన్నామో ఎలక్షన్స్ కంటే ముందు కూడా మేము ఎలయన్స్ లో ఉన్నప్పుడు మాకు 117 వచ్చాయి. అయినా సరే మాకు కాదని చెప్పేసి యడియూరప్ప బీజేపీ నుంచి వారిని ప్రమాణ స్వీకారం చేయించుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసుకున్న తర్వాత వారికి సంఖ్యాబలం లేకపోయినా సరే ప్రమాణ స్వీకారం చేసుకున్న తర్వాత ఎప్పుడైతే వారు పెరేడ్ చేయాలో, ఎప్పుడైతే ఫ్లోర్ టెస్ట్ చేయాలో అప్పుడు గంట ముందు వారు రిజిగ్నేషన్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి తప్పిదాలు బీజేపీ పలుమార్లు చేస్తూ వస్తుంది. 5:30కి తెల్లవారుజామున మహారాష్ట్రలో ప్రమాణ స్వీకారం దేవేంద్ర ఫడ్నవీస్ తో చేయించారు. గోవాలో మాకు సింగిల్ లార్జెస్ట్ పార్టీ మాకు 17 ఎమ్మెల్యేలు వచ్చినా సరే వారు మమ్మల్ని గెలవనివ్వలేదు. మమ్మల్ని ముఖ్యమంత్రి చేశారు. మణిపూర్ లోనే ఈ రకంగానే చేశారు. అంటే గవర్నర్ల వ్యవస్థ ఆనాడు పెద్దలు ఎన్టీ రామారావు గారు ఏ రకంగా అయితే మాటలు మాట్లాడారు. మనకి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. వీసీకే అధినేత తిరుమావళవన్ కలిసి లేఖ తీసుకున్నారట టీవీకే ఎమ్మెల్యే. సో విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. టీవీకేకి వీసీకే మద్దతు అధికారికంగా అనౌన్స్ చేసింది. సో మన బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, చెప్పండి సార్. అయితే లాస్ట్కి నేను ఒక మాటలు చెప్పదలుచుకుంటున్నాను సార్. లెట్ మీ కంప్లీట్ సార్. కోటేశ్వరరావు సార్, ఐ జస్ట్ టేక్ 30 seconds. పెద్దలు ఎన్టీ రామారావు గారు 1984లో జరిగినటువంటి తప్పిదం, అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు కావచ్చు అప్పటి. ఇప్పుడు నేనేమంటున్నానంటే 2026లో మనం ఉన్నామండి. చాలా దూరం వెళ్ళాం మనం ప్రజాస్వామ్యంలో. ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. గవర్నర్కి ఏ ఒక్క ఫంక్షన్ లేదండి. ప్లీజ్ అండర్స్టాండ్, అదర్ దాన్ గివింగ్ దెమ్ ద ఇన్పుట్స్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు లేవో కాళ్ళు చేసి ఇక్కడ ఈ పార్టీ పరిస్థితి ఇదే, ఇక్కడి నుంచి ఇక్కడికి జరుగుతుంది, ఈ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి సమాచారం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం తప్పితే మరొక పని లేదు. అందుకని పెద్దలు ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే మాట చేశారో, ఎక్కడైతే అబాలిష్ చేయాలో గవర్నర్ వ్యవస్థ అని చెప్పేసి, దాంతో నేను సంపూర్ణంగా నేను ఏకీభవిస్తున్నాను యాజ్ అన్ ఇండివిజువల్. ఇట్ ఈస్ ఎందుకంటే గవర్నర్ల వ్యవస్థ వల్లనే ఈ రోజు ఈ ప్రజాస్వామ్యానికి చాలా తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నానండి. రైట్ కోటేశ్వర